హాయ్ అండి. ఇంతకుముందు మీరు బటర్‌ఫ్లై వీడియోస్ చూశారు కదా! అలాగే ఇప్పుడు క్రిమి కీటకాల గురించి మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి. ఇందులో ఒక్కొక్క జీవి 4, 5 వెరైటీస్ కింద ఉన్నాయండి. ఉదాహరణకు దోమల్లో 4 రకాలు, చీమల్లో 4 రకాలు, బొద్దింకల్లో 4 రకాలు, ఇలాగా అనేక కీటకాలు ఇక్కడ ప్రదర్శనలో చూపించడం జరిగింది. అవి చిన్న చీమ దగ్గర నుంచి చీమలు, దోమలు, బొద్దింకలు, పేడ పురుగులు, ఈగలోని రకాలు, ఇలా ఎన్నో కీటకాలని ఇక్కడ చూపించడం జరిగింది. ఉదాహరణకు మనకు సీతాకోక చిలుకల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అలాగే ఈ కీటకాలు కూడా అనేక రకాలు కలిగి ఉన్నాయండి. చూడండి, ఇవి కూడా గుడ్లు పెట్టి మళ్ళీ వాటిని గూడు కట్టుకొని తర్వాత మళ్ళీ కీటకాలుగా తయారవుతాయి. కొన్ని గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి జీవరాశులు మళ్ళీ తయారవుతుంటాయి. ఇవి పర్యావరణానికి చాలా మేలు చేస్తూ ఉంటాయండి. కానీ ఈ కీటకాలను తినడానికి కొన్ని పక్షులు, తొండలు, ఉడతలు ఇలాంటివి కొన్ని జీవులు వీటిని భక్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు సీతాకోక చిలుక గురించి చెప్పాను కదండి, వాటి తాలూకా పురుగులు. ఇవి కొన్ని పురుగులు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ పురుగులు అనేవి ఒక్కొక్క పురుగు ఒక్కో రకం సీతాకోక చిలుకగా తయారవుతాయి గూళ్ళు కట్టుకొని. ఇవి కాకుండా బయట ప్రపంచంలో ఇంకొన్ని రకాల పురుగుల్ని మనం గమనించే ఉంటాము. అవన్నీ రకరకాల పురుగులుగా ఉన్నవన్నీ రకరకాల సీతాకోక చిలుకలుగా తయారవుతూ ఉంటాయండి. ఇవి తినడానికి పక్షులను తినడానికి గెద్దలు, వాటిని తినడానికి జంతువులు, జంతువులను పక్షులను తినడానికి మానవులు. ఇలా ఇదొక చక్రంలాగా జీవితశైలి పురాతన కాలం నుంచి అలా ప్రాచుర్యం సైకిల్ లాగా నడుస్తూ ఉందండి. ఇది సృష్టి రహస్యం అని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా వీటి గురించి తెలుసుంటే కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి, ఇక్కడ ఈగల్లోనే కొన్ని వందలు రకాలు ఉన్నాయి. ఇక్కడ గొల్లభామలు, తూనీగలు, అలాగే మిడతలు, ఇలా అనేక రకాల కీటకాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ గొల్లభామలు ఇవి పొలాల్లో మనం చెట్లు ఆకుల మీద ఆకుల్ని తింటూ జీవిస్తూ ఉంటాయండి. ఇవి అక్కడ ఇళ్ళ దగ్గర కనపడటం చాలా తక్కువ, పొలాల్లో మాత్రం బాగా మనం చూడగలుగుతాము. వీటి జీవితకాలం 1 సంవత్సరం అలా ఉంటుందంటండి. ఇవి పర్యావరణాన్ని శుద్ధి చేస్తూ మనకి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎన్ని రకాల కీటకాలు ఉన్నాయో. వీటి గురించి నాకంటే బాగా మీకు ఎవరికైనా అవగాహన ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి.